హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు టమాటో మునక్కాడ కర్రీ మేము ఎలా చేసుకుంటామనేది మీతో షేర్ చేస్తున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం వాము, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆయిల్ యాజ్ యూజువల్ మీకు క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోండి. కొంచెం సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేపిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న టమాటోస్ మరీ పండువి పుల్లగా ఉండకూడదండి, అదర్వైజ్ కర్రీ అంతా పుల్లగా అయిపోతుంది. కొంచెం మంచిగా పండినవి గట్టిగా దోరగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది. అట్లానే గార్లిక్ కూడా దంచి పెట్టేసుకోండి. గార్లిక్ కూడా నేను ఇక్కడ ఆయిల్లో వేయించట్లేదు, టమాటో కూడా ఆయిల్లో ఫ్రై చేయలేదు. డైరెక్ట్గా ఉప్పు, కారం, పసుపు సరిపోయినంత అన్నీ ఇక్కడ వేసేస్తున్నాను. ఈ లెవెల్లో ఆయిల్లో వేయించి చేసిన టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా చేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది. గార్లిక్ కూడా యాడ్ చేసేయండి ఇక్కడ. అండ్ డ్రమ్ స్టిక్స్ వచ్చేసి నేను ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అందుకని మీకు తొక్క తీసి కనిపించట్లేదు. నేను తొక్క ఎందుకు తీయలేదంటే, తొక్క తీసి మనం వేసామంటే అవి నలిగిపోతాయి అన్నమాట కర్రీలో. అందుకని కడిగేసి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ జీరా, ధనియా పౌడర్, ఫ్లాక్సీడ్ పౌడర్, కొంచెం దాల్చిని పౌడర్ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. ఫ్లాక్సీడ్ వచ్చేసి హెల్త్కి చాలా మంచిది. సో జనరల్గా అందరూ వాటర్లో, పాలల్లో, మజ్జిగలో తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోలేని వాళ్ళు ఫ్లాక్సీడ్ పౌడర్ చేదుగా ఉంటుంది వద్దు అనుకునే వాళ్ళు కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కర్రీస్లో యాడ్ చేస్తూ ఉంటాను. మంచి టేస్ట్ వస్తుంది. కర్రీస్ కూడా ఏమంటారు, తేజ్ అవ్వవు, చేదు అవ్వవు అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో డ్రై మెంతి యాడ్ చేసేయండి. యమ్మీ టమాటో కర్రీ రెడీ అనమాట. వేడి అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.